విశేషంగా ఎన్నో కూడా మనము పూజిస్తూ ప్రపంచంలో అతి ప్రఖ్యాతమైనటువంటి ప్రాచీనమైనటువంటి నగరం ఏది, ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఏది అంటే కాశీ, కాశీపట్టణం కదా, అందరికీ తెలుసు. ఎందుకని కాశీ అంటున్నాను? ఈ కాశీ అనే పేరు ఎలా వచ్చింది అసలు? కాశ్య పుష్పాలు విరివిగా పూస్తున్నటువంటి వల్ల ఇక్కడ కాశీ అనే పేరు వచ్చింది. ఎందుకంటే మన కాశీకి ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? 5 పేర్లు ఉన్నాయి మన కాశీకి. 5 గంగలతో మనకి సంగమం జరుగుతోంది ఇక్కడ. పంచగంగా సంగమం అంటారు. అదేవిధంగా 5 పేర్లు ఉన్నాయి కాశీకి. 5 క్రోసుల దూరం ఉన్నటువంటిది, విస్తారం ఉండేటువంటిది కాశీ అన్నమాట. ఇన్ని రకాలుగా. అందుకే చూడండి, ఈ 5కు గుర్తుగానే మనకి కాశీలో కూడా మనకి విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి గోపురాన్ని పరికిస్తే కింద నుంచి ఉన్నటువంటి డిజైన్ గోపురాలుగా డిజైన్ ఉంటుంది. అది కూడా 5 గోపురాలుగా ఉంటుంది. కింద వైపున 5 గోపురాలుగా ఉండి, మళ్ళీ పైన 5 గోపురాలుగా ఉండి, మళ్ళీ ఆ పైన 3 గోపురాలుగా కనిపించి, మళ్ళీ ఆ పైన గోపురం. అంటే ఈ గోపురమే గోపురముల డిజైన్లలో ఉంటుందన్నమాట. ఇలాగా 5 పేర్లు ఉన్నాయి. ఏమిటది అంటే, మొట్టమొదటగా పరమేశ్వరుడు, ఓ పార్వతి, నాకు భూలోకంలో ప్రాచీన నగరం నుంచి, నాకు ప్రాచీనంగా పురాతనం నుంచి ఇష్టమైనటువంటిది ఒక ప్రాంతం ఉంది. ఏమిటది అంటే ఆనంద నిలయం. అదే ఆనంద్ బన్ అంటూ ఉంటారనమాట. అది మొట్టమొదటి పేరు. ఆ తర్వాత కాశ్య పుష్పాలు విరిగా ఉన్నాయని కాశీపట్టణం అంటూ ఉంటారు. అది 2వ పేరు. ఆ తర్వాత ఇక్కడ వరుణ, అసి అనే 2 నదులు 2 వైపుల నుంచి కలుస్తున్నాయి కనుక వరుణ అసినే వారణాసిగా మనం పిలుస్తూ ఉన్నాం. మరి అది ఒక పేరు అనమాట. ఆ తర్వాతనే మనకు బెనారస్ అని కూడా మనం ఈ పట్టణాన్ని పిలుస్తూ ఉంటాం. అలాగే విశ్వనాథ సిటీ అని కూడా మనం పిలుస్తుంటాం. ఈ విధంగా 5 పేర్లు ఉన్నాయి మన కాశీ పట్టణానికి. ఈ ప్రాచీన నగరాన్ని చాలా విశిష్టమైనదిగా చెప్తుంటాం. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఈ కాశీ పట్టణాన్ని పరిపాలన చేశారండి. అంటే పూర్వం ఒకప్పుడు దివోదాసు అనే ఒక గొప్ప రాజు పరిపాలన చేస్తుండేవారు. ఆయన ఒక రాజుగా ఉండేవారు ఈ ప్రాంతానికంతా. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వాళ్ళకి ఏమీ లోటు కాకుండా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి వారు ఆ దివోదాసు. అయితే ఏమాత్రం దైవ చింతన లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు. ఆయన కేవలం ప్రజలు మాత్రమే చేస్తూ ఉండేటువంటి వారు. శివునికి పూజలు చేయటం లేదు, ఆ శివాలయ నిర్మాణం గురించి తెలుసుకోవటం లేదు. అప్పుడు పరమేశ్వరునికి మహాకోపం వచ్చి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే, నన్ను పూజించరా, ఇక నేనెందుకు ఇక్కడ ఉండాలి అన్నట్టుగా ఆయన కాశీ నుంచి వెళ్ళిపోయినాడు, కైలాసంలో ఉండిపోయినాడు అనమాట. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, చాలా యుగాల తర్వాత ఆ పరమేశ్వరునికి నేను లేని కాశీ ఎలా ఉందో చూడాలనిపించింది. నేనే లేకుండా కాశీ ఎలా ఉందో చూడాలి అని ఒక గణాన్ని, రుద్రగణాన్ని పంపించారు ఆ భూలోకానికి. వాళ్ళందరూ వచ్చి, ఆ శివగణాలు, రుద్రగణాలు వచ్చి ఆ కాశీపట్టణం దగ్గరకు వచ్చారు. వచ్చి చూచేసరికి ఆ గంగ పర్వళ్ళు దొక్కుతూ ఆ గంగా ప్రవాహాన్ని అంతా చూసి, కాశీపట్టణ వైభవాన్ని చూసి వాళ్ళు అందరూ అలాగే అక్కడే ఉండిపోయినారు. మళ్ళీ వెళ్ళలేదు. ఇక కాశీ పరమేశ్వరుడు అనుకుంటారు, ఇదేంటిది, కాశీకి పంపించిన గణమంతా అక్కడే ఉండిపోయినారు అని. అంతలోగా విష్ణువు ఇదంతా తెలుసుకొని, ఓహో పరమేశ్వరుడికి చాలా ఇష్టంగా ఉంది మళ్ళీ కాశీకి వెళ్ళాలని. ఎందుకంటే కాశీ అంటే పరమ ప్రీతి పరమేశ్వరునికి. పార్వతీదేవి ఎంత ముఖ్యమో, పార్వతీదేవి అంటే ఎంత ప్రీతో, పరమేశ్వరునికి కాశీ అన్నా కూడా అంతే ప్రీతి అనమాట. అందువల్ల విష్ణు ఇదంతా తెలుసుకుని ఆ విష్ణు ఒక బ్రాహ్మణ రూపంలో ఆ దివోదాస్ దగ్గరికి వచ్చారు, రాజుగారి దగ్గరికి వచ్చారు. ఓ మహారాజా, బాగుందయ్యా, నువ్వు బాగా చక్కగా రాజ్యపాలన చేస్తున్నావు, బాగా పరిపాలిస్తున్నావు. అయితే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏమిటది? ఆధ్యాత్మిక చింతన. నీకెన్ని ఉన్నా ఆధ్యాత్మిక చింతన లేకపోతే నీ జీవితమే వ్యర్థమవుతుంది. కనుక నీకు దైవ చింతన ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఇదిగో నువ్వు ఇక్కడ కాశీలో ఉన్నావు కదా, ఇక్కడ నువ్వు పరమేశ్వరునికి ఇష్టమైన ఆ పరమేశ్వరుని, మనకి పరమేశ్వరుని ఎన్నో రూపాలుగా పూజిస్తామండి. పరమేశ్వరుని అంటే మూర్తి తత్వంగాను, లింగ రూపంలోను, అర్ధనారీశ్వర రూపంలోను, నటరాజ రూపంలోను, ఇలాగా 5 రూపాలుగా మనం పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాం. అలాగా నీవు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయించవయ్యా అని అంటారు దివోదాసు. అప్పుడు దివోదాసు సరేనని తన తప్పు తెలుసుకొని ఆ పరమేశ్వరునికి ఇష్టమైన ఈ కాశీ పట్టణంలో
ఆ లింగ ప్రతిష్ఠ చేయిస్తారన్నమాట. అంటే పూర్వం నుంచి ఉండేటువంటి లింగం ఎక్కడో కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లింగాన్ని, ఇప్పుడు మనం పూజలు పూజలు జరిపించుకుంటున్నటువంటి ఆ విశ్వనాథుని, అంటే వారణాస్యంతు విశ్వేశం అంటాం కదా, ఆ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగమయం. ఇప్పుడు అదొక పెద్ద చరిత్ర, మరి ఇక్కడ చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది కనుక ఇప్పుడు మనం పూజిస్తున్నటువంటి ఈ లింగం వచ్చేసి ప్రతిష్టాత్మకమైనది. మరి ఈ విధంగా ఆ మహారాజు ప్రతిష్ఠింప చేసేసరికి ఆ తర్వాత అహల్యాబాయి, ఎవరిమే ఇండోర్ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆమె బాయ్ అనమాట. అహల్యాబాయి వచ్చి ఈ గంగానదికి, పవిత్రమైన గంగానదికి స్నానం చేసి ముక్తి పొందాలి అని ఆమె వచ్చినప్పుడు ఆమెకు అక్కడ ఇప్పుడున్నటువంటి ఆ లింగానికి అక్కడంతా దేవాలయం నిర్మించాలని అప్పుడు ఆమె కనిపించి, అప్పుడు ఆ లింగానికి చుట్టూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ దేవాలయాన్ని అంతా కూడా నిర్మింపజేసింది రాణి అహల్యాబాయి. ఆ తర్వాత పంజాబ్ను పరిపాలించేటువంటి రాజా రంజిత్ సింగ్, ఆయన ఇప్పుడున్న గోపురానికి బంగారు రేకుతో నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ విశ్వనాథ మందిరానికి బంగారు రేకుతో నిర్మాణం ఉందా, అదంతా కూడా ఆ పంజాబ్ పరిపాలన చేసినట్టు రాజా రంజిత్ సింగే ఆ బంగారు రేకుతో అంతా నిర్మాణం చేయించారు. ఆ విధంగా చేయించేసరికి మళ్ళా పరమేశ్వరుడుకు చాలా ప్రీతి చెంది మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి అప్పటి నుంచి సాక్షాత్తుగా పరమేశ్వరుడు నివాసమే ఉండిపోయినాడు కాశీపట్టణం. అందువల్లే పురాతనం నుంచి కూడా పరమేశ్వరుడే ఇష్టం చెంది పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నందువలన మహాపుణ్యక్షేత్రంగా, మహాతీర్థయాత్రగా అయిపోయింది ఈ కాశీపట్టణం. మనము పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శనం చేస్తూ ఉంటారు, మనం ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం. అలాగే పుణ్యక్షేత్రంతో పాటు అక్కడ తీర్థం ఉందనుకోండి, బావి కానీ, చెరువు కానీ, లేదా ఒక పుష్కరిణి కానీ, ఒక సముద్రం కానీ, ఇలా ఏదైనా నది కానీ ఉందనుకోండి, అది మహాపరమ పవిత్రమైనది. ఎందుకంటే గోవు పాదం పట్టే అంత తీర్థం అక్కడ ఉన్నా కూడా మహా పవిత్రం అంటారు. అలాంటిది ఇక్కడ గోపాదం కాదు, మొత్తం ఎంతో గంగామాత ఎంతో విశాలంగా, విస్తారంగా మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా, యుగాల నుంచి కూడా గంగామాత ప్రవహిస్తూనే ఉందన్నమాట. అంత గంగ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఈ పరమ పవిత్రమైన ఈ కాశీపట్టణానికి అందుకే మహా విశేషమైనది, మహా విశిష్టాత్మకమైనది ఈ కాశీపట్టణం. కాశీ అందరూ అనుకుంటుంటారు కాశీపట్టణానికి వచ్చినప్పుడు ఏ కాయో పండో వదిలేయాలి అంటారు, అవునా? కాయో పండు అంటే, కాయ అంటే ఏదో ఏ జామకాయో ఏ ఉసిరికాయ కాదండి. కాయ అంటే ఏంటి? దేహం. అంటే చాలా మంది అంటుంటారు, ఎక్కడైనా కాశీ నుంచి వెళ్ళాక మేము జామకాయ తినవండి, కాశీలో వదిలేసేసాము. నేను ఏదో కాయ వదలాలి కదా అని కాకరకాయ వదిలేచ్చానండి, నాకు ఎట్లాగో ఇష్టం లేదు కాకరకాయ అంటే, కనుక కాశీలో వదిలేసి వస్తే పోయే కదా, నేను కాశీలో వదిలేచ్చామండి, కాకరకాయ తినవండి అంటారు. కానీ కాయ అంటే ఏ జామకాయో కాకరకాయో కాదండి, దేహం అనేటువంటి కాయం. ఈ దేహానికి అంటే కాయాపేక్ష అంటే దేహం మీద ఆపేక్ష లేకుండా, నా దేహానికి ఇదిగో ఇలాంటి పరుపే నాకు కావాలి, నాకు ఇలాంటి ఏసీనే ఉండాలి చల్లగా, నాకు ఇలాంటి మెత్తని పరుపే ఉండాలి, నాకు ఇలాంటి మెత్తని సింహాసనం ఉండాలి, ఇలాగ దేహానికి సంబంధించినవి ఏవి ఇలాగే కావాలని కోరుకోవడం అనేది ఉండకూడదు. అదే కాయాపేక్ష. అది ఉండకూడదనే కాయాపేక్షను వదిలేయాలి అంటారు. ఆ తర్వాత ఫలాపేక్ష, ఫలాన్ని వదిలేయాలంటారు. ఫలం అంటే జామ పండు, యాపిల్ పండు కాదమ్మా. ఫలం అంటే ఏమిటి? మనం ఏదైనా కర్మ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలం. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తామనుకోండి, అప్పుడు ఇచ్చేటప్పుడు ఎవరైనా 10 మంది ఉంటారు అక్కడ, ఆ 10 మందిలో వీళ్ళకి ఎవరికి ఇస్తే నాకు మళ్ళీ మంచి జరుగుతుంది, దీనికి డబల్ వస్తుంది అని ఇప్పుడు సాధారణ మనుషులు 2-3 ఉంటారు. ఓ డాక్టరు, లాయరు, పండితుడు, తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటారనుకోండి. వీళ్ళకు అందరిలో చూసి మళ్ళీ వీళ్ళల్లో ఎవరికి ఇస్తే నాకు మళ్ళీ తిరిగి బాగా వస్తుంది, ఒక ఎమ్మెల్యేకి ఇస్తే తిరిగి మళ్ళీ నాకు ఏదైనా ఒక పదవి వస్తుంది కదా, ఇట్లాగనమాట. అంటే ఫలాపేక్ష, ఫలం అనేది ఆశించకుండా ఉండాలి, అది ఫలాపేక్ష వదిలేయాలి అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏ కాయో పండు అనుకొని పాపం వదిలేస్తారు. పరమ పవిత్రమైన కాశీలో గంగా ఘాట్లో స్నానం చేస్తుంటాం,
చూడండి, గంగను తలచినంత మాత్రానే మనకు పుణ్యం వస్తుంది. గంగను స్మరిస్తే పుణ్యం వస్తుంది. గంగను చూసినా పుణ్యమే. గంగను ఇలా ఒక పొట్టు నోట్లో వేసుకున్న పుణ్యమే. గంగలో స్నానం ఆడిన పుణ్యమే. 5 రకాలుగా గంగాని స్మరించితే చాలు మనకు పుణ్యాన్ని ఇచ్చేటువంటిది మాత, అనుగ్రహించే తల్లి గంగామాత. అటువంటి గంగామాతకి ఇక్కడ పూర్వకాలంలో ఎన్ని ఉండేవమ్మా ఇక్కడ మనకి ఈ ఘాట్లన్నీ కూడాను అని అంటే మనకి 160 ఘాట్లు ఉండేటువంటి ఒకప్పుడు. ఎన్ని ఘాట్లు ఉండేటివమ్మా? 160 ఘాట్లు ఉండేటివి. అయితే 120 ఘాట్లు ఉండేటువంటివి అనమాట పూర్వకాలంలో. ఒక్కొక్క ఘాట్లోనూ రోజుకు 3 సార్లు మనం స్నానాలు చేయాలి, సంధ్యవార్చుకోవాలి. ఒకసారి ఏమైందంటే చిన్న కథ చెప్తాను. పరమేశ్వరుడు తన వాహనమైన నందీశ్వరుని భూలోకానికి పంపించేటప్పుడు, ఓ నందీశ్వరా, నీవు భూలోకానికి వెళ్ళి సమస్త ప్రజలకు కూడా ఇలాగా నా ఆజ్ఞ అంటూ తెలియజేయి, ప్రతిదినము కూడా 3 సార్లు స్నానం ఆచరించి 3 సార్లు సంధ్యావందనం ఆచరించాలి అని నువ్వు ప్రజలకు వెళ్ళి చెప్పిరావయ్యా అంటే ఈ నంది ఏదో ఆలోచించుకుంటూ అన్ని అర్థమైన వాళ్ళ డూడు బసవన్న అంటూ ఇలా బాగా తలూపేసి వచ్చాడు. కైలాసం నుంచి పాపం భూలోకానికి వచ్చే లోపల ఆ నందీశ్వరుడు ఏమైంది, మర్చిపోయాడు అనమాట. అలా మర్చిపోయి ప్రజలకందరికీ ఏం చెప్పాడు అని అంటే, మీరంతా అంటే ఒకసారి భోజనం చేసి 3 సార్లు స్నానాలు చేయండి, 3 సార్లు సంధ్యవార్చుకోండి అని చెప్పేది పోయి ఆయన ఏం చెప్పాడు, మీరంతా 3 సార్లు భోజనం చేయండి, ఒకసారి స్నానం చేయండి, ఒకసారి సంధ్యవార్చుకోండి అని చెప్పిపోయినాడు పాపం. ఇది విన్నటువంటి ఇది తర్వాత చూస్తే ప్రజలంతా 3 సార్లు భోజనం చేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. మన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు మధ్యలో స్నాక్స్, 11 గంటలప్పుడు ఒకసారి స్నాక్స్, తర్వాత 4 గంటలప్పుడు సాయంత్రం ఒకసారి కాఫీ టీలు స్నాక్స్, ఇలా చేస్తున్నారు. ఇక పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు సృష్టికి అయ్యే అంత ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. మనకు అందుకే తెలుసు ఈ కాశీలో కూడా నెలకొని ఉన్నటువంటి అన్నపూర్ణదేవి ప్రతి ఒక్కరికి కూడా పూటకు భోజనం ఎవరు భోజనం చేయలేదు అనకుండా, వాళ్ళకి కడుపు కాల్చకుండా అన్నపూర్ణదేవి అందరినీ అనుగ్రహిస్తూనే ఉంటుంది. అందుకనే కాశీ పట్టణంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా భోజనం కొరత అసలు ఉండదన్నమాట. అలాగా అన్నపూర్ణదేవి ఆమె అనుగ్రహిస్తూనే ఉంటుందన్నమాట. అలాగా వాళ్ళు మరి వాళ్ళు ఎంత సృష్టి చేశారో, ఇప్పుడు మనమైనా కదండి, ఇప్పుడు సత్రంలో ఎంతమంది వస్తారో, ఎంతమందికి భోజనం కావాలో వండుతారో, వాళ్ళు ఎంత లెక్కాచారం తీసుకొని కాస్త వండుతారు. అలాగే దేవతలు కూడా ఎంతమంది ప్రజలు మనం సృష్టించాము, ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారు, వాళ్ళకి తగినట్లుగా పంటలు పండిస్తూ వాళ్ళకు కావాల్సినంత పంటను అనుగ్రహిస్తూ ఉన్నారు పరమేశ్వరుడు. కొద్ది కాలం అయ్యేసరికి పాపం తక్కువ వస్తుంది అనమాట పంట. ఇదేమిటిది, ఇది ఎందుకని తక్కువ వస్తుంది పంట, అందరికీ సృష్టించినటువంటి మానవులకు అందరికీ సరిపోవాలి కదా ఈ భోజనం అనుకొని ఎందుకు ఇట్లా అయింది అని దివ్య దృష్టితో చూసేసరికి పరమేశ్వరుడు ఇంకేముంది, నందీశ్వరుడి కథ బయటపడింది అనమాట. ఈ నందీశ్వరుడు చెప్పాడు కదా 3 సార్లు భోజనాలు చేయండి, ఒకసారి స్నాన సంధ్యావందనాలు చేయండి అని. మరి పాపం ప్రజలు వాళ్ళకి ఏం తెలుసు, ఆయన అంటే చెప్తే వీళ్ళు అలాగే చేసేస్తా ఉన్నారు. అప్పుడు పరమేశ్వరుడు కోపం వస్తుందే, అప్పుడు నందీశ్వరుడు ఆ వృషభ రూపంలో ఆయన భూలోకానికి వచ్చి ఈ మనుషులతో పాటు ఆయన కూడా కాటిని తల మీద వేసుకొని నువ్వే పోయి దున్నుపో అన్నారు పరమేశ్వరుడు. వెళ్ళు, నువ్వు కూడా ఆ భూమి పనులు చేయి, పంట పండించే కార్యక్రమం నువ్వు కూడా చేయి మనుషులతో పాటు అని నందీశ్వరుడికి చెప్పగా, అప్పుడు నందీశ్వరుడు ఓ పరమేశ్వర, ఓ మహేశ్వర, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా భూలోకంలో, నాతో పాటు నీవు కూడా రావాల్సిందే అని మళ్ళీ వేడుకోగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు మళ్ళా లింగ రూపంలో, అందుకే చూడండి వృషభానికి ఎత్తుకు ఇక్కడ ఒక మోపు ఉంటుంది, లింగ రూపంలో మోపు. అలాగా ఆ మూపు అంటాం కదా, మూపు మోపు అంటాము, అలాగా లింగ రూపంలో ఎద్దుతో పాటు పరమేశ్వరుడు కూడా భూలోకానికి వచ్చాడు. అలాగా ఈ కాశీ పట్టణానికి మహాదేవుడు నందీశ్వరుడు మూలంగా ఈ విధంగా పంటలను పండిస్తూ ఈ మనకెంతో విశేషతను మహామహిమాన్వితమైన ఘాట్లన్నీ కూడా ఇక్కడ మనకున్నటువంటివన్నీ కూడా ఉన్నాయి. మరి ఏమిటా ఘాట్లు అంటే 120 ఘాట్లు ఉండేటువంటి ఒకప్పుడు. అయితే ఆ 120 ఘాట్లలోనూ అంటే ప్రతి ఒక్క ఘాట్లోనూ రోజుకు 3 సార్లు స్నానం చేస్తే 120 360 అంటే 1 సంవత్సరం రోజుల పాటు మీకు ముక్తిని వస్తుంది. 120 రోజుల పాటు కాశీలో ఉండి రోజుకు 3 సార్లు స్నాన సంధ్యాదులు చేసి ఆ గంగలో మునిగి స్నానానికి పరమేశ్వరుని దర్శనానికి వెళితే మీకు 360 రోజులు ముక్తి వస్తుంది అన్నట్లుగా 120 ఘాట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం దాంట్లో ఎన్ని ఘాట్లు ఉన్నాయి అంటే 64 ఘాట్లు. అవునమ్మా,
ఇది కూడా చూడండి, ఒక రకంగా మనం చెప్తే ఈ 64 ఘాట్లను కూడా మనము ప్రతిరోజు నిత్యము మనము గంగలో స్నానం చేస్తూ ఉండడం వలన మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది. అయితే ఈ ఘాట్లలో కూడా కొన్ని ఘాట్లు కనుమరుగైపోతాయి, కొన్ని ఘాట్లలో మాత్రమే మనకి స్నానాలు చేసేదానికి అది కాస్త అవకాశంగా ఉంది. మరి ఇప్పుడు ఆ ఘాట్లు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఘాట్లన్నీ కూడా ఎవరు నిర్మించారు, ఎందువల్ల ఆ పేర్లు వచ్చాయో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది మనకి దశాశ్వమేధ ఘాట్. ఈ దశాశ్వమేధ ఘాట్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, బ్రహ్మదేవుడు ఇక్కడ అశ్వమేధ యాగాలు 10 సార్లు చేశారు. దశ అంటే ఎన్ని? 10 అశ్వమేధ అంటే దశాశ్వమేధ. ఆ విధంగా దశాశ్వమేధ ఘాట్ అని వచ్చింది. బ్రహ్మదేవుడే ఇక్కడ అశ్వమేధ యాగం చేసేసరికి ఎక్కడికైనా కూడా చూడండి, బ్రహ్మదేవుడు వచ్చారు అంటే ఏం చేస్తారు, మొత్తం సమస్త దేవతలు కదిలొస్తారు. అందుకే కదా బ్రహ్మాది దేవతలు అంటారు. ఇప్పటికీ బ్రహ్మోత్సవాలు జరిగితే బ్రహ్మాది దేవతలు కదిలొచ్చినట్టే. అలాగా బ్రహ్మదేవుడే ఇక్కడ సాక్షాత్తు 10 సార్లు అశ్వమేధ యాగాలు చేశారు కాబట్టి దశాశ్వమేధ ఘాట్ అంటాం. ఈ దశాశ్వమేధ ఘాట్లో మనం స్నానం ఆచరించడం వల్ల ఆ బ్రహ్మగారి మనకి ఏ విధంగా అయితే తలరాత రాసి పెట్టుంటారో ఆ తలరాతను మనం పూజనీయంగా ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో మనము మంచి దిశగా మార్చుకోవచ్చు ఆ దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయడం వల్ల. ఆ తర్వాత ప్రయాగ ఘాట్ అని ఉంది. ఇక్కడ మనకి ఈ అంటే భూగర్భంలో గంగతో పాటు యమునా సరస్వతి నదులు కూడా అక్కడ కలుస్తాయి. అందుకని అక్కడ ప్రయాగ ఘాట్ అని అన్నారు. అక్కడ స్నానం చేయడం వల్ల త్రిమాతల అనుగ్రహము మనకు కలుగుతుంది. ఆ తర్వాత సోమేశ్వర ఘాట్. సోమేశ్వర ఘాటుని సోమ అంటే చంద్రుడు, అందువల్ల చంద్రుడే ఇక్కడ నిర్మించినటువంటి ఘాట్ అది సోమేశ్వర ఘాట్. అక్కడ స్నానం చేయడం వల్ల ఆ చంద్రుడు చంద్రమా మనసో జాతః అంటాం కదా, అలాగా మన మనశ్శాంతిని సంకల్పి అంటే మన మనస్సులో అనుకున్నటువంటి సంకల్పాలు సిద్ధి నెరవేరుస్తూ మన మనస్సు కూడా శాంతిగా ఉంటూ ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆ సోమేశ్వర ఘాట్లో స్నానం చేయడం వల్ల.